అందరికీ నమస్కారం. కువైట్లో బయోమెట్రిక్ వేయని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో జనవరి 31వ తేదీలోపు బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఎందుకంటే జనవరి 31 తేదీ తర్వాత కువైట్లో బయోమెట్రిక్ పనివేళల బయోమెట్రిక్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పనివేళల్లో మార్పులు చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ కువైట్లోని అన్ని గవర్నరేట్లోని బయోమెట్రిక్ కేంద్రాలలో వేలిముద్రల ప్రక్రియ వారం పొడవునా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతూ ఉందని చెప్పేసి ప్రకటించింది. బయోమెట్రిక్ వేలిముద్రల ప్రక్రియ కోసం సాయంత్రం వేళలో జనవరి 2025 చివరి వరకు కొనసాగుతుందని చెప్పేసి ఆ సర్క్యుల్లో వివరించింది. ఫిబ్రవరి 1, 2025 నుంచి బయోమెట్రిక్ కేంద్రాలు పని వ్యవస్థ సాధారణ స్థితికి వస్తుందని చెప్పేసి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనివేళలు ఉంటాయని చెప్పేసి ఆ యొక్క సర్కిల్లో పేర్కొంది. అలాగే ఇప్పటి వరకు 1,50,000 మంది ప్రవాసులు ఇంకా బయోమెట్రిక్ను పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలను నిలిపివేశాము. అలాగే 16,000 కువైటీ పౌరులు ఇంకా బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయలేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇంకా మీరు బయోమెట్రిక్ను పూర్తి చేయకుండా ఉంటే బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయండి. బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయకుంటే మీకు అకామా రెన్యువల్ కాదు, అలాగే మీ యొక్క బతాకా నిలిపివేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలు నిలిపివేస్తున్నారు, బ్యాంకు లావాదేవీలు కూడా నిలిపివేస్తున్నారు. మళ్ళా మీరు బయోమెట్రిక్ వేలిముద్రలను ప్రక్రియను పూర్తి చేసినట్లయితే అవన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.